2020 760 crores, 2021 600 crores, 2022 690 crores, 2023 960 crores. ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాకి చదువుకోవడానికి వచ్చి ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బు ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద జాబ్ మార్కెట్ కలిగి ఉన్న కంట్రీ అమెరికా. స్ట్రాంగ్ డాలర్, హై సాలరీస్, ఎక్సలెంట్ వర్క్ కల్చర్, హై సేవింగ్స్ అండ్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు అమెరికాలో అతిపెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్. ద క్వశ్చన్ హియర్ ఈస్, వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? స్టూడెంట్స్ ఎందుకు ఉద్యోగం సాధించడానికి ఇబ్బందులు పడుతున్నారు? నిజంగానే ఉద్యోగాలు లేవా? ఉంటే ఈ ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి? In this video, let's understand the problem of unemployment in depth. What is the root cause behind it and what is the solution? అమెరికా ఒక క్యాపిటలిస్ట్ కంట్రీ. కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు, ఎంప్లాయ్ ఐడియాని సపోర్ట్ చేస్తారు, కమ్యూనికేషన్ ఫ్రీడమ్ ఉంటుంది అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అద్భుతంగా ఉంటుంది. టాలెంట్ ఉన్న వ్యక్తులని అస్సలే వదులుకోరు, ఎక్కువ శాలరీ ఇచ్చి మరీ వర్క్ చేపించుకుంటారు. అందుకే ఈ క్యాపిటలిస్ట్ కంట్రీస్ అన్నీ కూడా చాలా స్పీడ్ గా డెవలప్ అవుతాయి. ఈ క్యాపిటలిస్ట్ కంట్రీస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రిస్క్ ఉంటుంది, అలాగే రివార్డ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగాలు పోవడానికి రాకపోవడానికి కంపెనీస్ చెబుతున్న కారణాలు ఏమిటి? స్టూడెంట్స్ దగ్గర సరైన స్కిల్స్ లేవు, ఉన్నా కూడా ఇప్పుడున్న టెక్నాలజీతో మ్యాచ్ అవ్వటం లేదు. బట్ దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. నా కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటనని మీతో షేర్ చేస్తాను. నేను ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ టీమ్ తో కలిసి వర్క్ చేస్తున్నాను. అందులో నేను ఒక్కడినే మాస్టర్ స్టూడెంట్, మిగతా వాళ్ళందరూ పిహెచ్డి చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు. రీసెంట్లీ అందులో 5గురికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ 5గురిలో ఒకరి గురించి మీతో చెబుతాను, ఎందుకంటే తన ప్రాసెస్ అంతా కూడా నా కళ్ళ ముందు జరిగింది. తనకు 8 నెలల వరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా అవ్వలేదు, కానీ 8 నెలల తర్వాత ఒకే వారంలో 5 ఇంటర్వ్యూస్ జరిగాయి, 4 ఉద్యోగాలు తెచ్చుకున్నాడు. నేను చూసినంత వరకు ఒక్కొక్కరికి మినిమం 3 to 5 months వరకు ఒక ఉద్యోగం తెచ్చుకోవడానికి సమయం పడుతుంది. లక్షల మంది జీవితాలను మార్చిన అమెరికా ఇప్పుడెందుకు అమెరికాలో ఉద్యోగం తెచ్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది? పాయింట్ నెంబర్ 1, మిస్లీడింగ్ డేటా ఇన్ జాబ్ పోస్టింగ్స్, ఘోస్ట్ జాబ్ పోస్టింగ్స్, అన్డిజైరబుల్ జాబ్ ఆపర్చునిటీస్, లో పేయింగ్ జాబ్స్ అండ్ మోడర్న్ రిక్రూటింగ్ మెథడ్స్. వీటన్నిటితో పాటు గ్లోబల్ ఎకానమీ స్లో అవ్వడం వలన ఎంట్రీ లెవెల్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా తగ్గిపోయాయి. అండ్ అమెరికాలో ఎలక్షన్ కూడా ముందుంది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఇండియన్ స్టూడెంట్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి చాలా కంపెనీస్ ముందుకు వస్తాయి. బికాస్ మన దగ్గరున్న లీడర్షిప్ క్వాలిటీస్, మనం హార్డ్ వర్క్ చేసే విధానం, మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడతాం, వర్క్ కల్చర్ ఎలా ఉన్నా ఎంత కష్టమైనా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అండ్ సాలరీస్ కూడా చాలా తక్కువగా ఇవ్వచ్చు అని భావిస్తూ ఉంటారు. మరి లే ఆఫ్స్ ఎందుకు? లే ఆఫ్ చేసిన అన్ని కంపెనీస్ మంచి లాభాలలోనే ఉన్నాయి. 2020, 21 అండ్ 23లో లే ఆఫ్స్ అవుతున్నాయి అంటే కోవిడ్ వలన మార్కెట్ చాలా స్లో డౌన్ అయింది. ఫ్యూచర్ లో పెరుగుతుందో లేదో అనే సందేహంతో చాలా మందిని తీసేశారు. బట్ ఇప్పుడు ఏమైంది? లే ఆఫ్ చేస్తున్న కంపెనీస్ టెస్లా, ఎన్విడియా, అడోబీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్, విప్రో ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ లోనే ఉన్నాయి. మరి ఉద్యోగం నుంచి ఎందుకు తీసేస్తున్నట్టు? అండ్ వీటన్నిటితో పాటు అమెరికా జీడిపి కూడా చాలా స్ట్రాంగ్ గా మెరుగ్గా ముందుకు వెళ్తుంది, నెంబర్ 1 స్థానంలో ఉంది. కొన్ని కంపెనీస్ మాత్రం ఇతర దేశాలకు వెళ్ళి మరి కొత్త బ్రాంచెస్ ని ఓపెన్ చేస్తున్నాయి, కానీ అమెరికాలో మాత్రం ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి. వై? కంపెనీస్ మాత్రం స్కిల్స్ లేవని, స్కిల్స్ మ్యాచ్ అవ్వటం లేదని, కోవిడ్లో ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకున్నాం అందుకే తీసేస్తున్నామని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ఎదుగుతున్న కంపెనీస్ ఎప్పుడూ కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జనరేట్ చేస్తుంది. ఎదిగిన కంపెనీస్ అన్నీ కూడా లే ఆఫ్స్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. కంపెనీ స్టార్ట్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి రూల్ పాస్ చేస్తుంది, ఇంతమందికి మీరు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, మీ వలన ఇంతమంది లాభపడాలని. కానీ కంపెనీస్ అన్ని ఎదిగిన తర్వాత టెక్నాలజీ యూజ్ చేయడం మొదలు పెడతారు. ఒక్కసారి టెక్నాలజీ యూజ్ చేయడం మొదలు పెట్టాక మ్యాన్ పవర్ ని తగ్గించుకుంటూ కేవలం 20% ఎంప్లాయ్మెంట్ తో 80% రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం మీద మీరు నాతో డిబేట్ చేయవచ్చు, బట్ మీరు ఒక్కసారి కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ లిస్ట్ చూడండి, మీకే అర్థమవుతుంది.
మనుషుల మీద డిపెండ్ అయితే ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందనే ఆలోచనలతోటి టెక్నాలజీని నమ్ముకుంటూ ఉంటారు అండ్ ఉన్న వాళ్ళతోటి ఓవర్ టైం వర్క్ చేపిస్తూ ఉంటారు. ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ఏం చెబుతుంది? ఎక్కువగా వర్క్ చేయడం వలన, ఓవర్ నైట్ వర్క్ చేయడం వలన, డే అండ్ నైట్ వర్క్ చేయడం వలన, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వలన చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని. అన్ని కంపెనీస్ ఇలాగే ఉంటాయని నేను చెప్పను, బట్ చాలా వరకు ఎదిగిన కంపెనీస్ అన్నీ కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటాయి. ఎవరైనా ఒక ఎంప్లాయ్ ఓవర్ టైం వర్క్ చెయ్యనని చెప్తే తన దగ్గర ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ లేదని కాస్ట్ కటింగ్ పేరుతో తనని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇదే చాలా కంపెనీస్లో జరుగుతున్న సంఘటనలు. ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి లే ఆఫ్ జరగడానికి. ప్రస్తుతం నేను ఫుల్ టైమ్ జాబ్స్కి అప్లికేషన్ స్టార్ట్ చేశాను. అక్కడ వాళ్ళు కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. మీ ఉద్యోగం ఎప్పుడైనా పోవచ్చు, మీకు కొన్నిసార్లు నోటీస్ కూడా రాకపోవచ్చు, బట్ మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు, మన ఉద్యోగాలకి గ్యారంటీ అనేది లేదు. రీసెంట్లీ మా ఫ్రెండ్కి ఒకరికి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన వారం రోజులకే తన ఉద్యోగం పోయింది. కొంతమంది స్టూడెంట్స్ మాత్రం తిరిగి ఇండియాకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ వస్తున్నది F1 స్టూడెంట్ వీసా మీద. మనం చదువుకోవడానికి వచ్చినప్పుడు కేవలం చదువు మీదనే ఫోకస్ చేయాలి. మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు కేవలం 20 hours per week మాత్రమే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది లీగల్గా. 2 సెమిస్టర్స్ తర్వాత ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశం వస్తుంది. తర్వాత మన గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, ఫుల్ టైం చేయడానికి సిద్ధం అవుతుంది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనం ఉద్యోగం చేయాలనుకుంటే వర్క్ వీసాస్కి అప్లై చేస్తాం. అందులోనే మొదటి స్టెప్ OPT, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. OPT అప్రూవ్ అవుతుంది. OPT వచ్చిన తర్వాత 90 daysలో మనం ఉద్యోగం తెచ్చుకోవాలి. ఉద్యోగం తెచ్చుకోకపోతే చాలా కష్టం అవుతుంది. ఒకవేళ ఉద్యోగం వస్తే తర్వాత 2 years వరకు OPT ఎక్స్టెన్షన్ చేసుకొని H1Bతో సంబంధం లేకుండా టోటల్గా 3 years హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. కొంతమంది ఉద్యోగాలు తెచ్చుకుంటారు, మరి కొంతమంది ఉద్యోగం తెచ్చుకోక కన్సల్టెన్సీలో జాయిన్ అవుతారు, మరి కొంతమంది ఇండియాకి వెళ్ళిపోతారు. కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వకుండా ఇంకేమైనా ఆప్షన్స్ లేవా అంటే ఉన్నాయి. ఎవరైతే స్టెమ్ కోర్సెస్ చదివారో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్, మీ OPT ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మీకు ఉద్యోగం రాకపోయినా 1 year వరకు వాలంటీర్ వర్క్ అప్లై చేసి యూనివర్సిటీలోనే OPT ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే కొంతమంది Day 1 CPT పెట్టుకుంటారు. Day 1 CPT నేనైతే సజెస్ట్ చేయను. 1 year అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగం తెచ్చుకోకపోతే కష్టం అవుతుంది. 1 year తర్వాత ఖచ్చితంగా పేరోల్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్ లో మనం ఉద్యోగం చేస్తున్నట్టుగా వాళ్ళకి చూపించాలి. అందుకే ఇక్కడే చాలా మంది కన్సల్టెన్సీలో జాయిన్ అవుతారు పేరోల్ కోసం. ఇవేనా, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇంకొక ఆప్షన్ ఉంది, మళ్ళీ మాస్టర్స్ కి జాయిన్ అవ్వడం. నేను ఇక్కడ ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అండ్ కరెక్ట్ కూడా చేయండి, బట్ ఇదే వాస్తవం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, studying in the USA is not a joke. Work, projects, assignments, exams, financial tensions, lack of family support, health issues and many more. ఒకే ఒక్క ఉద్యోగం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో అనుభవిస్తున్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. నౌ జస్ట్ ఇమాజిన్ ద ఎంటైర్ సిచ్యువేషన్. నువ్వు నీ జీవితాంతం కష్టపడి నీ ఆలోచనలని, నీ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు. ఒక్కసారి రియలైజ్ అవ్వు, నువ్వు అనుకున్నట్టుగా ఉద్యోగం సాధించకపోతే, నువ్వు అనుకున్నట్టుగా డబ్బు సంపాదించకపోతే నీ జీవితం ఏ విధంగా ముందుకు వెళ్తుంది. కన్క్లూజన్, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అమెరికాలో మనకు చాలా తక్కువ సమయం ఉంటుంది. ఆపర్చునిటీ వచ్చేంత వరకు ఎదురు చూడకండి. స్మాల్ ఆపర్చునిటీ అయినా, బిగ్ ఆపర్చునిటీ అయినా, ఆ ఆపర్చునిటీ మీకు మ్యాచ్ అవ్వకపోయినా ఫస్ట్ దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. 2 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిసేలోగా అయిపోతాయి. కంపెనీస్ చెబుతున్న కారణాలు స్కిల్స్ మ్యాచ్ అవ్వటం లేదు. కంపెనీస్ కి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవడానికి సిద్ధం అవ్వండి. వాళ్ళు మీ గురించి ఆలోచించరు. ఇండియా నుంచి వచ్చాడు, కష్టపడి మాస్టర్స్ చదువుతున్నాడు, మాస్టర్స్ అయిపోయిన తర్వాత తన ఉద్యోగం ఇవ్వాలి అంటే క్యాపిటలిస్ట్ కంట్రీస్లో నీ దగ్గర స్కిల్స్ ఉంటేనే వాళ్ళు హైర్ చేసుకుంటారు, లేకపోతే పక్కన పెట్టేస్తారు. టాలెంట్ ఉన్న వ్యక్తులకి అమెరికాలోనే కాదు ఎక్కడున్నా కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. నువ్వు చేయవలసింది స్కిల్స్ నేర్చుకోవడం. అండ్ 30% ఆఫ్ జాబ్స్ వరకు AI రీప్లేస్ చేయబోతుంది. ఈ బేసిక్ పొజిషన్స్ మీద ఫోకస్ చేయకుండా మంచి పొజిషన్స్ మీద ఫోకస్ చేయడానికి, మంచి స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. Day 1 నుంచి ఇంటర్న్షిప్స్ కి అప్లై చేయండి. దానికి కావలసినట్టుగా మారడానికి ప్రయత్నించండి. విజయం మీ చేతిలోనే ఉంది. అండ్ అనవసరమైన వాటి మీద మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉండండి. మీ టైం అండ్ మనీ వేస్ట్ చేసుకోకండి. హ్యాపీగా ఉండండి. అవసరమైన వాటి మీదనే దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ఎంతో కష్టపడి అమెరికాకి వస్తున్నారు, సాధించేంత వరకు వదలకండి. ఓ మనిషి, బాధపడు, భయపడకు. ఎదగడం నీ హక్కు, దాన్ని నీ నుంచి ఎవరూ లాక్కోలేరు. జై హింద్. I feel like I'm losing my mind. Is everybody in the world blind?
Please, Lord, give me a sign, a sign.